మైగ్రేన్, భుజం నొప్పి, నడుం నొప్పి, మోకాలు నొప్పికి నిజమైన పరిష్కారం ప్రాణ పెయిన్ క్లినిక్ లో. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రమ్య. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ గుండపూడి సుధీర్ శర్మ గారు. గురుగారిని అడిగి మనకున్న సందేహాలన్నీ నివృత్తి చేసుకుందాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, చాలా మంది కూడా ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ ఇంట్లో దరిద్ర దేవత ఉంది అని అందరు ఫీల్ అవుతూ ఉంటారు. మరి అమ్మవారి అనుగ్రహం, లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం మన ఇంట్లో ఉండాలంటే ఎలాంటి పూజలు చేయాలి, ఎలా ఉండాలి? నిజంగా ఇప్పుడున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆర్థికపరమైనటువంటి కష్టాల్లో చాలా వరకు పీకల్లోతు వరకు మునిగిపోయి ఉన్నారు. అతి పెద్ద వ్యాపారాలు చేసినటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద ఉద్యోగ స్థానాల్లో ఉద్యోగం చేసి అయినా ఏదో కారణంతో స్థాయి కిందకి దిగజారిపోయి ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి నష్టాలు, కష్టాల్లో కూరుకుపోతున్నటువంటి ఇప్పుడున్నటువంటి వారికి లక్ష్మీదేవి ఎలా అనుగ్రహిస్తుంది, అసలు ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేటువంటి విషయానికి వస్తే, నేను మొట్టమొదటిగా నేను నమ్మే సూత్రం, ఎక్కడ శుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. పరిశుభ్రత కదా. అష్టలక్ష్ముల్లో ఆరోగ్యం కూడా ఒకటి ప్రధానం కదా మనిషికి. అలాగే మనం ఆరోగ్యంగా ఉంటే ఎలాంటి కష్టాన్నైనా తట్టుకోగలుగుతాం, ఎంత కష్టపడైనా సంపాదించుకోగలుగుతాం. దానికి ముఖ్యమైన కారణం శుచి, శుభ్రత. ఇంట్లో ఉండేటువంటి ప్రదేశం కావచ్చు, 4 మూలలు కావచ్చు, 4 దిక్కులు కావచ్చు, శుభ్రంగా ఉండాలి. అలాగే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ, ఇప్పుడు మనం బయటికి వెళ్ళొస్తాం. పూర్వకాలంలో ఇంటి బయట బావులు ఉండేవి, లేదంటే తొట్టి ఉండేది, కాళ్ళు కడుక్కొని లోపలికి రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి అపార్ట్మెంట్ కల్చర్ వస్తే బయట ట్యాపులు ఉండవు, బావులు ఉండవు, తొట్టి ఉండదు. పొరపాటున ఎక్కడ ట్యాప్ ఉన్న తిప్పుకొని కాళ్ళు కడుక్కుంటే ఇంకో ఫ్లాట్ వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేస్తుంటారు, అదో పెద్ద గొడవ. ఇక్కడంతా తడైపోయింది అది అని చెప్పి ఒక పెద్ద సమస్యగా మారిపోతుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో లక్ష్మీదేవి మనం ఇప్పుడు బయటికి వెళ్ళొచ్చిన తర్వాత లోపలికి వస్తూ ఉంటే బయట ఉండేటువంటి నెగిటివ్ మనం తెచ్చుకుంటున్నట్టేగా. ఆ నెగిటివ్ ఇంట్లో మొత్తం ఇప్పుడు పాజిటివ్ అన్న స్లోగా పాస్ అవుతుంటుందేమో, స్ప్రెడ్ అవుతుంటుంది. కానీ నెగిటివ్ తొందరగా స్ప్రెడ్ అవుతుంది కదా, చెడు అనేది తొందరగా వచ్చేస్తుంటుంది. ఇలాంటి ఇంట్లో ఉండేటువంటి చెడు మొత్తం పోయి ఇంట్లో లక్ష్మీప్రదంగా లక్ష్మీదేవి తాండవం చేసేలా ఉండాలి అంటే ఒక మంచి పరిహారం ఉంటుంది. శుక్రవారం లేదా మంగళవారం లేదా గురువారం, మంగళ, గురు, శుక్ర ఈ 3 రోజులు చేసినా కూడా బాగానే ఉంటుంది. లేదు 3 రోజులు అవకాశం లేదు, మాకు ఒక్కరోజు అవకాశం కుదురుతుంది అనుకుంటే ఈ 3 రోజుల్లో ఏ వారమైనా సరే, 3 వారాల్లో ఏ వారమైనా సరే, ఒక్క వారం రోజున అలా. ఇప్పుడు శుక్రవారం ప్రారంభించాం, 5 శుక్రవారాలు, లేదు మంగళవారం ప్రారంభించాం, 5 మంగళవారాలు, గురువారం ప్రారంభించాం, 5 గురువారాల పాటు. పచ్చకర్పూరం దొరుకుతుంది మన షాప్స్లో మంచిగా. పచ్చకర్పూరం అంటే ఏంటి, లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటిది. అందుకనే వెంకటేశ్వర స్వామి వారి తిరునామం పెడతాం కదా, నామం పెడతాం కదా, తెల్లగా ఉంటుంది చూడండి, అది పచ్చకర్పూరంతో తయారు చేస్తారు. పచ్చకర్పూరం ఒక 5 లవంగాలు, ఒక మామూలు కర్పూరం, హారతి, మంగళహారతి కర్పూరం ఇస్తాం కదా, ఆ కర్పూరం ఒక కొద్దిగా ఒక చిన్న గిన్నెలో కానీ మట్టి ప్రమిదిలో కానీ వేసి ఈ కర్పూరాన్ని వెలిగించి ఆ పొగని, ఈ లవంగాలు కాలుతూ ఉంటాయి కదా, పచ్చకర్పూరం లవంగం కాలుతూ ఉంటుంది, ఆ పొగని ఇంటి మొత్తం ఒక్కసారి అలా తిప్పుకుంటూ 4 మూలల్లో కూడా 8 దిక్కుల, అలానే వంటింట్లో డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కానీ, అలాగే డైనింగ్ హాల్లో కానీ, బెడ్రూమ్స్లో కానీ, హాల్లో కానీ, బాల్కనీస్లో కానీ, ప్రతి చోట కూడాను ఆ పొగ వచ్చేట్టుగా చక్కగా అలా తిప్పుతూ ఉంటే ఇంట్లో ఉండేటువంటి అలక్ష్మి ఏదైతే ఉందో ఆవిడ బయటికి వెళ్ళిపోయి మహాలక్ష్మీదేవి స్థిరంగా ఉండడం కోసం పరిగెత్తుకుంటూ వచ్చి మన ఇంట్లో కూర్చుంటుంది, తిష్ట వేసుకొని కూర్చొని ఉంటుంది అమ్మవారు. అంత విశేషమైనటువంటి ధూపం ఈ లవంగాలు, ముఖ్యంగా పచ్చకర్పూరం, మామూలు కర్పూరం వెలిగించి చూడండి. ఒక 5 వారాలు చేయండి. ఒక్కసారి ఏదో కోట్ల రూపాయలు వచ్చి పడతాయని నేను చెప్పను, కానీ సంపాదించేటువంటి మార్గం సుగమం అవుతుంది, అంటే మనకు కనపడుతూ ఉంటుంది చక్కగా. అంతేకాకుండా పడ్డ కష్టానికి సంపూర్ణమైనటువంటి ఫలితం దొరుకుతుంది, అవసరానికి డబ్బు దొరుకుతూ ఉంటుంది. ఇంట్లో అందరూ ఆరోగ్యకరంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. దాంతోపాటుగా
ఇవన్నీ చేస్తున్నాం, మా ఇష్టం వచ్చినట్టు మిగిలిన ప్రవర్తన మేము చేస్తామంటే ఎవరమేం చెప్పలేం. మన ప్రవర్తన మంచిగా ఉంటూ భగవంతుడిని ప్రార్థిస్తే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. కానీ నేను ఈ పిల్లల్ని తిడుతుంటారు కొంతమంది, ఇష్టం వచ్చిన నోటికి వచ్చిన మాటలు తిడుతూ ఉంటారు. పిల్లల్ని కూడా కోపం వచ్చినప్పుడు ఇంట్లో భర్తను తిట్టడం, పెద్దవాళ్ళని తిట్టడం, ఇలాంటివి తిట్టడం కూడా ఎక్కడన్నా ఆపితేనే లక్ష్మీదేవి వచ్చిన చోట స్థిరంగా కూర్చుంటుంది. అమంగళకరమైనటువంటి పనులు, అమంగళకరమైనటువంటి మాటలు ఇంటి ఇల్లాలు ఎప్పుడైతే మాట్లాడుతుందో ఆ ఇంట్లో కోట్ల రూపాయల ఆస్తి ఉన్నా, డబ్బులు ఉన్నా పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళిపోతూనే ఉంటాయి. మంగళకరంగా ఉండాలి. గురుగారు, మరి ఈ పూజ ఏ సమయంలో చేయాలి, ఎలాంటి నియమాలు పాటించాలి? ముఖ్యంగా శుక్రవారం తప్పనిసరిగా ఆడవాళ్ళు తల స్నానం చేస్తారు కదా, అలాంటి రోజుల్లో ఇంకా మంచిది. తప్పనిసరిగా తల స్నానం చేసిన తరువాతనే ఈ రకమైనటువంటి ధూపాన్ని ఇంట్లో వేయటం అనేది మంచిది. అలాగే ఏ సమయంలో చేయాలి? నిజంగా చెప్పాలి అంటే ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు శుక్రవారం రోజున శుక్రహోర ఉంటుంది. గురువారం రోజున ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు గురుహోర ఉంటుంది. మంగళవారం రోజున ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు గురుహోరా కాలం అంట. ఆ హోరా కాలంలో వేయడం ద్వారా అప్పులు ఉన్న వాళ్ళు మంగళవారం వేయండి. లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అనుకునేటువంటి వారు గురువారం కానీ శుక్రవారం కానీ చేయండి. తప్పనిసరిగా ఉదయం 6 to 7 మధ్యలో, అంటే అంతకు ముందుగానే తలస్నానం చేసి ఉండాలి. 6 గంటల ముందుగానే తలస్నానం చేసి 6 గంటల నుంచి ప్రారంభించి ధూపం వేయండి. సాంబ్రాణి, ఇది మనం చెప్పినటువంటి ఈ లవంగాలు, పచ్చకర్పూరం, కర్పూరం ధూపం వేయండి. ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ మొత్తం కొట్టుకుపోతుంది, పాజిటివ్ అంతా. గురుగారు, మరి కొంతమందికి ఇవన్నీ చేసే ఛాన్సెస్ ఉండకపోవచ్చు, అంటే వాళ్ళ వర్క్ సమయంలో బిజీగా ఉండొచ్చు. మరి ఏదైనా మంత్రపఠనం జపించాలా? అంటే ఒకటి చెప్తానన్న, మంత్రం జపించడానికి కావలసినటువంటి సమయం ఉన్నప్పుడు ఇది చేయడంలో పెద్ద సమస్య కాదుగా. ఇది చాలా సింపుల్ రెమెడీ. మంత్రం చేయాలంటే ఒక చోట కూర్చోవాలి, మనస్సును నిమగ్నం చేయాలి. అంతసేపు కూర్చోవాలి, చేయాలంటే కష్టం. దానికన్నా ఇది ఇంకా చాలా సింపుల్ రెమెడీ కదా నాన్న. మంత్రం అనేది చాలా పవిత్రమైనటువంటి స్థలం చూసుకోవాలి, ఆ భావన కావాలి. చుట్టూ ట్రాఫిక్ ఉన్న సమయంలో జపం చేసుకుంటాను అంటే మైండ్ ఎక్కడా కూడాను దేవుడి మీద లగ్నం కాదు. ఇది ఇంకా ఉత్తమమైనటువంటి రెమెడీ కదా, పరిహారం కదా. మనకి చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఇంట్లోనే చేసుకోవచ్చు. పెద్ద ఖర్చు లేదు, కష్టం అంతకంటే లేదు. 10 నిమిషాల పని, గంట సేపు జపం చేస్తున్నాం. దానికన్నా ఇది ఇంకా సింపుల్గా చేసుకునేటువంటి రెమెడీ. జీవితంలో చిట్ట చివరి క్షణాల వరకు మనకు ఏ రకమైనటువంటి సుఖాలు సంతోషాలు లేవు అనుకునేటువంటి వారు కూడా ఈ యొక్క పరిహారాన్ని చేసి చూడండి. తప్పనిసరిగా మరలా ఇంకొంతకాలం బ్రతికితే బాగుండు, ఇలాంటి సంపద వచ్చింది, ఇది అనుభవించడానికి మనకి సమయం కావాలి, జీవితం కావాలి అని కోరుకునేటువంటి స్థాయిలో తప్పనిసరిగా ఆర్థిక స్థితిలో మెరుగుపడటం అనేది జరుగుతుంది. గురుగారు, మాకు తెలియని ఎన్నో విషయాలు కూడా చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.